జై జై గణేష జై కొడతా గణేష జయములివు బొజ్జ గణేష. దేశంలో ఎన్ని పండుగలు ఉన్నా వినాయక చవితి మాత్రం ఒక ప్రత్యేకత ఉంటుంది. దేశం మొత్తంలోనే వినాయక చవితిని గణేష్ నవరాత్రులని కర్నూలు జిల్లాలో ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా కర్నూలు నగరంలో 63 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ 2018 నుంచి మట్టి గణనాథుని ప్రతిష్ఠిస్తున్నారు లక్ష్మీ నరసింహ భక్త బృందం. కర్నూలు నగరంలో తుంగభద్ర నది ఒడ్డున భారీ గణనాథుడు కొలువు తీరారు. ఏపీ గాజువాకలో మొదటి విగ్రహం 73 అడుగులు కాగా తర్వాతది కర్నూలులోని 64 అడుగుల గణనాథుని ఏర్పాటు చేశారు. ఈ గణపతిని తయారు చేయడానికి కలకత్తా నుంచి దాదాపు 15 మంది కార్మికులు 3 నెలల పాటు శ్రమించారు. ముఖ్యంగా కర్నూలు నగరంలో కొలువు తీరిన ఈ గణపయ్య గురించి మాట్లాడుకోవాలంటే కర్నూలు నగరంలో లక్ష్మీ గణపయ్య లక్షలాది మంది భక్తులకు కొంగు బంగారంగా నిలిచారు. అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నారు ఈయన. ప్రతి ఏడాది భిన్నమైన రూపాలతో కనిపించే గణపయ్య ఈసారి మరో రూపంలో మట్టితో తయారవుతున్నారు. కర్నూలు నగరంలో జరిగే వినాయక ఉత్సవాలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్నారు ఈ లక్ష్మీ గణపయ్య. దాదాపు 70 లక్షల భారీ బడ్జెట్ తో పనులు జరుగుతున్నాయి. ఈసారి కూడా కర్నూలులో లక్ష్మీ గణపయ్యని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. అధికార యంత్రాంగం కూడా భారీ బందోబస్తుకు సన్నాహాలు చేస్తుంది. వినాయక చవితి రోజున మొదటి పూజలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొనే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో 11 రోజులు పూజలు అందుకోగా మరికొన్ని మండలాలలో 3 రోజులు, ఇంకొన్ని మండలాలలో 5 రోజులు వినాయకులు కొలువు తీరి పూజలు అందుకోనున్నారు. కర్నూలు పెద్ద మార్కెట్ దగ్గర వినాయకుడిని డైరెక్ట్ గా ఇక్కడే నిలబడి దాదాపుగా 63 అడుగులతో వినాయకుని ఇక్కడ తయారు జరిగింది. ప్రస్తుతం ఈ వినాయకుడిని తయారు చేయడానికి కలకత్తా నుంచి దాదాపుగా 2.5 నెలల నుంచి ఇక్కడ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మన దగ్గర అశోక్ ఉన్నారు. అశోక్తో అడిగి వివరాలన్నీ తెలుసుకుందాం రండి. ఇక్కడ నుంచి తయారు చేయడం మొదలు పెట్టారు అశోక్ గారు, చెప్పండి. మేము గత 3 నెలల ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము. కలకత్తా నుంచి 15 మంది 3 నెలల ముందే వచ్చి ఈ పని మొదలు పెడతారు. కట్టెలు, వెదురు బొంగులు మరియు గడ్డి, మట్టి, బంకమట్టి మరియు న్యాచురల్ వాటర్ కలర్స్తో మాత్రమే తయారు చేస్తాం. ఎందుకనగా పర్యావరణాన్ని రక్షించడానికి మేము గత 5 ఏళ్ల నుంచి ఇలాగే చేస్తూ ఉన్నామండి. దాదాపుగా ఇది 2.5 నుంచి ఈ వినాయకుడిని మట్టితో చేయడం జరుగుతుంది. దీనికి దాదాపుగా ఎంత ఖర్చు వస్తుంది? మాకు దాదాపుగా 25 లక్షల దాకా ఇన్వెస్ట్మెంట్ వస్తుందండి. ప్రతి సంవత్సరం ఇది మేము కమిటీ సభ్యులు మొత్తం మాత్రమే వేసుకుంటున్నాము ప్రతి సంవత్సరం. అండ్ కర్నూలు మొత్తం ఎప్పుడు 9 రోజులకి నిమజ్జనం ఉంటుంది, కానీ మేము 11వ రోజు నిమజ్జనం పెట్టుకుంటాము. అండ్ నిమజ్జనం కూడా ఎలా అంటే వెనకల తుంగభద్ర నది తీరాన ఉన్న వాటర్ తీసుకొని ఫైర్ ఇంజన్ ద్వారా వినాయకుడిని కరిగించడానికి సుమారుగా 1 డే టైం పడుతుంది. అలాగే ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు కమిటీ నెంబర్లు 25 లక్షలు కమిటీ నెంబర్లతోనే తయారు చేస్తారు. ఇలాంటి జనాలతో కూడా ఏదైనా పోగు చేసి ఇట్లా నిమజ్జనానికి కానీ విగ్రహాన్ని తయారు చేసేకి ప్లాన్ చేస్తారు. జనాల పోగు ద్వారా అంటే మేము ఎంట్రీ ఒకటే పెట్టామండి, 10 రూపీస్ మాదిరిగా పర్ మెంబర్కి, పిల్లలకు లేకుండా. ఆ డబ్బులు కూడా మేము ప్రసాదానికి వినియోగిస్తున్నాము. ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా మేము కమిటీ మెంబర్స్ మాత్రమే భరిస్తున్నామండి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా. కమిటీ నెంబర్లు ఎంతమంది ఉన్నారండి? మేము 20 మంది ఉన్నాము. 20 మెంబర్స్ దాకా ఉన్నాం మొత్తం. మెయిన్గా ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ కుమార్ గారు, తర్వాత అశోక్, నేను, సతీష్, శ్రీనివాస్ రెడ్డి, ఆనంద్, నాగరాజ్, ఇలా 5-6 మంది ముఖ్యులు ఉన్నామండి. మేమే చేస్తున్నాం. ఇప్పుడు అశోక్ గారు, ఇప్పుడు 11 రోజులు నిమజ్జనానికి అయ్యే ఖర్చు, ఇప్పుడు వచ్చే టికెట్ వలన వస్తున్నారు, అదే సరిపోతుందా లేకుంటే నెక్స్ట్ ఇయర్కి కూడా ఏమన్నా అమౌంట్ మిగిలే ఏర్పాటు ఉంటుంది? నెక్స్ట్ ఇయర్కి మిగిలే అమౌంట్ ఏమి ఉండదండి. మాకు యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ షార్టేజ్ వస్తుంది. ఇవన్నీ మాకు ఇంకొక 3 మంత్స్ పడుతుంది అనమాట మేము రికవరీ చేసుకోవడానికి, మొత్తం క్లియర్ చేసుకోవడానికి బయట పేమెంట్స్ అంతా. నెక్స్ట్ ఇయర్కి మరీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాం. ఈసారి మిగిలింది నెక్స్ట్ ఇయర్కి అనేది లేదండి. అసలు అలా మిగిలేది ఎప్పుడు లేదు, ఎప్పుడు చేత్తో భరిస్తాం. ఇప్పుడు 25 lakhs ఖర్చు అవుతుంది అంటున్నారు. ఒక్కొక్కరికి దాదాపుగా ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఆ ₹1,00,000 మీరు ఎలా పూర్తి చేయాలనుకుంటున్నారు? అంటే ప్రతి సంవత్సరం మేము ఏం చేస్తామంటే కొన్ని చిట్స్ ద్వారా ఎవ్రీ ఇయర్ ఒకరు పర్సనల్గా ఇన్వెస్ట్ చేసుకుంటున్నామండి. చిట్స్ వేసుకొని పర్సనల్గా గ్యాదర్ చేసుకుంటా ఉన్నాం. అలాగే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంత గ్రాండ్గా చేయడం మొదలు పెట్టారు,
ఎమ్మెల్యే కానీ ఇట్లా మినిస్టర్లు కానీ ఏదన్నా చందాయి రూపంగా ఏమన్నా ఇచ్చే ఏర్పాట్లు ఉన్నాయా? ఉంటుందండి, వాళ్ళ సహకారం ఎప్పుడు ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మేము పర్సనల్గా ఎప్పుడు కలవలేదు, బట్ సార్ వాళ్ళు ఎప్పుడు విజిట్ చేసినా కాదనకుండా వాళ్ళే ఎవ్రీ ఇయర్ ఇస్తారండి. ₹1,00,000 ఒక్కొక్కరు దాదాపుగా ఇస్తారు. విగ్రహమే 25 లక్షలు పెట్టారు. వినాయకుడి లడ్డు ఎంత కాస్ట్ ఉండొచ్చండి? లడ్డు మేము 100 కేజీల లడ్డు ఎవ్రీ ఇయర్ ప్రొవైడ్ చేస్తాము. దాన్ని మనం వేలం ద్వారా పాడతాము. ఎవ్రీ ఇయర్ దాదాపుగా ₹1,00,000 1,50,000 దాకా పాడుతుందండి, హుండీ మరియు లడ్డు రెండు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ లడ్డు ఎంతకి పోయింది ఆలంపాటలో? ₹1,00,000 వెళ్ళిందండి. హుండీ వచ్చేసి 1,60,000కు పోయిందండి. ఇవి తప్ప మిగతా డబ్బులన్నీ మీ చేతి నుంచే పడే ఏర్పాట్లు అయితే ఉన్నాయి? అవునండి, ఖచ్చితంగా మేము మొత్తం ఇదంతా మేమే బేర్ చేసుకుంటున్నాం, అంత కమిటీ మెంబర్స్. ఇది కష్టమే, కానీ అలాగే నెట్టుకుంటూ వస్తున్నాం కష్టమైనా కానీ. ఇప్పుడు ఈ వినాయకుని చేపట్టి ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఇది 5వ సంవత్సరం అండి. 2018లో మేము స్టార్ట్ చేసాము. మధ్యలో కరోనా వల్ల 2 years గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత కంటిన్యూస్గా చేస్తున్నాం. ఇది 5th year ఈ ఇయర్. ఇప్పుడు దాదాపుగా 5 ఏళ్ల నుంచి ఒక్కొక్కరికి దాదాపుగా ₹1,00,000 లెక్క వేసుకున్న ఒక్కొక్కరికి 5 lakhs వరకు ఖర్చు అవుతుంది. ఈ 5 lakhs మీరు దేవుని కృప అనుకుంటున్నారా, లేకుంటే బాధ్యత అనుకుని ఫీల్ అవుతున్నారా? ఏ రకంగా మీరు ఫీల్ అయ్యి ఈ వినాయకుడిని తయారు చేస్తారు? మేము దేవుని సేవ అనుకునే చేస్తున్నామండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి చెప్పాలంటే మా ద్వారానే ఇప్పుడు కర్నూలులో అందరూ మట్టి విగ్రహాలు ప్రిఫర్ చేయడం జరుగుతూ ఉంది. యాక్చువల్ స్టార్ట్ చేసింది మేమే. అంతకుముందు వరకు పిఓపి విగ్రహాలు హైదరాబాద్ నుంచి తెచ్చేవాళ్ళము. దాని నుంచి పర్యావరణానికి చాలా హాని జరుగుతుందని మేము దాని కాన్సెప్ట్తోనే మానుకొని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మెయిన్ కారణం మార్పు తేవడానికే. దానికోసమే మేము ఈ నష్టాన్ని అంతా భరిస్తున్నాం ప్రతి సంవత్సరం. ఈ మట్టి కాస్ట్ ఎంత పడుతుంది? మీరు ఏమైనా తెప్పిస్తున్నారా, లేకుంటే ఇక్కడ కొనుక్కుంటున్నారా, లేకుంటే ఇక్కడే ఏమైనా ఫ్రీగా దొరుకుతుందా? ఫ్రీగా లేదండి, పక్కన పల్లెటూరులోంచి మేము ఎవ్రీ ఇయర్ తెచ్చుకుంటాం. కాస్ట్ అమౌంట్ ఇచ్చే తెచ్చుకుంటామండి. మట్టి మరియు గడ్డి, వరిగడ్డి, ప్రతిదీ పొట్టు కానీ ఎవ్రీథింగ్ ఇంకా డబ్బులు ఇచ్చే తెచ్చుకుంటామండి. ఫ్రీ అనేది ఏం లేదండి అసలు. కమిటీ నెంబర్లు దాదాపుగా 20 మంది కమిటీ నెంబర్లతో దాదాపుగా ఫర్ ఇయర్ వచ్చేసి 25 లక్షల వరకు కాస్ట్ అవుతుంది. కానీ దేవుని కృపతో దేవుని బాధ్యత అని చెప్పి వాళ్ళు బాధ్యత వహించి 25 లక్షల రూపాయల వరకు ఖర్చు ఓన్గా పెట్టుకొని తయారు చేపిస్తున్నారు. అయితే ఈ మట్టి విగ్రహాన్ని చేయడానికంటే ప్రకృతి ఆవరణానికి తర్వాత పొల్యూషన్ కాకోకుండా చేస్తున్నారు. కానీ ఇక్కడ నిలబడిన నిమజ్జనం కూడా పక్కన అంజలి నది ఉంది. అంజలి నదితోనే ఫైర్ ఇంజన్లను పెట్టి ఇక్కడే నిమజ్జనం చేయడం జరుగుతుంది. మట్టి విగ్రహానికి చేయడానికి కారణం కాలుష్యం నివారణ చేయడానికి, ప్లస్ ఈ ప్లాస్టిక్ దానికి అవేర్నెస్ పోగొట్టాలని చెప్పి ఈ మట్టి విగ్రహానికి దాదాపుగా 25 లక్షలు పెట్టి వీళ్ళు విగ్రహాన్ని చేయడం జరిగింది. అలాగే వీళ్ళు నిమజ్జనం చేయడానికి కూడా పక్కన అంజలి నది ఉంది. అంజలి నదితో ఫైర్ ఇంజన్ అవి తెచ్చి దానిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. కెమెరామెన్ బాబీతో మీ కుమార్, SRTV, కర్నూలు.